గజ్వేల్లో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం 30 ఏళ్ల పోరాటం తర్వాత సాధించిన వర్గీకరణను అమలు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడం న్యాయమే కదా. 1998లోనే నాకు చంద్రబాబు ఎంపీ పదవి ఆఫర్ ఇస్తే తిరస్కరించా. వచ్చే నెల 2న లక్ష డప్పులతో హైదరాబాద్ దద్దరిల్లేలా సభ చేస్తాం. నిలబెట్టుకునే దిశగానే ముందుకు సాగాలని, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో తలవొగ్గద్దని ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన ఆగస్టు 1వ తారీఖు నాడు దేశంలోనే అందరికంటే ముందు తెలంగాణ అమలు చేస్తామన్న మీరు ఆ విషయంలో మీరు అమలు చేయకపోయారండి. గత నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న మీరు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగా ఇతర దళిత కులాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తలొగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డప్పులతో మాదిగల ఆకాంక్షను మా గుండె చప్పుళ్లుగా వినిపిస్తామని, ఆ రోజు అనుకోని సంఘటన లేదన్న జరిగితే మాత్రం దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి కూడా మేము గుర్తు చేస్తూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగే ప్రయత్నంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్కు ఉన్నదని, ఆ మద్దతును మరొకసారి కూడగట్టే దిశలో ఈ నెల 11వ తారీఖు నాడు అన్ని వర్గాల మద్దతుతో సంఘీభావ సదస్సు మా సోదరులు ప్రొఫెసర్ కాసిం నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే మేధావుల సభను కూడా మాదిగ ఉద్యోగులు, అన్ని వర్గాల ఉద్యోగులు, మేధావులు విజయవంతం చేయాలని, అదే సమయంలో ఫిబ్రవరి 7న వేలాది మాదిగ గొంతులతో వచ్చే ఉద్యమ పాటలతో, లక్షలాది డప్పులతో మాదిగ గుండె చప్పులను వినిపించే దిశగా జరగబోయే ప్రయత్నంలో ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పు కొనుక్కొని ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వచ్చేటట్టుగా చూడాలని, ప్రతి గ్రామం నుంచి 2 బస్సులు వేసుకొని ఇంటికో డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్లో జరగబోయే మహాప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే సంగ్రామం ఇది. దీన్ని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించి వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు అందించడం కోసం జరిగే పోరాటం ఫిబ్రవరి 7న జరగబోతున్న సమయంలో ఖచ్చితంగా 1000 గొంతులు, లక్షల డప్పులు, మాదిగ గుండె చప్పులనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ డప్పును సంఖకు డప్పేసుకొని హైదరాబాద్ నగరానికి తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.